కర్ణాటకలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం గోకర్ణం ఎలా వెలిసిందో చెబుతూ తెలుగులో ఇంతవరకు 2 చిత్రాలు వచ్చాయి. భక్తుడిగా, రావణుడిగా దీక్ష, పట్టుదల కళ్లకు కట్టినట్లు చూపించారు. భక్తుడిగా రావణుడి దీక్ష, పట్టుదల కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో ఎన్టీఆర్ రావణ బ్రహ్మగా, ఏఎన్ఆర్ నారదుడిగా నటించారు. ఈ ఇద్దరు మహానటులు కలిసి నటించిన అతి కొద్ది చిత్రాల్లో భూ కైలాస్ ఒకటి. వరుసకి నారదుడు రావణుడికి తాత అవుతాడు. అందుకే ఈ సినిమాలో ఏఎన్ఆర్ను ఎన్టీఆర్ తాత అంటూ ఆట పట్టించడం తమాషాగా అనిపిస్తుంది. 1958 మార్చి 20న భూ కైలాస్ చిత్రం విడుదలయ్యి ఆర్థిక విజయం సాధించింది. తెలుగు సినిమా చరిత్రను ఒకసారి పరిశీలిస్తే భూ కైలాస్ చిత్రం 2 సార్లు వచ్చిందని అర్థమవుతుంది. వేరు బ్యానర్స్పై ఈ చిత్రాన్ని నిర్మించిన వ్యక్తి ఒకరే కావడం విశేషం. ఏవిఎం స్టూడియో అధినేత ఏవి మెయ్యప్పన్ 1940లో ఒకసారి, 1958లో మరోసారి భూ కైలాస్ చిత్రాన్ని నిర్మించారు. పౌరాణిక చిత్రాలు రాజ్యమేలుతున్న తరుణంలో రూపుదిద్దుకున్న తొలి భూ కైలాస్ చిత్రానికి సుందరరావు నడకర్ణి దర్శకుడు. కన్నడంలో బాగా పాపులర్ అయిన ఒక నాటకం ఆధారంగా రూపుదిద్దుకున్న భూ కైలాస్లో ఎంవి సుబ్బయ్య నాయుడు రావణుడిగా, ఆర్ నాగేంద్రరావు నారదుడిగా నటించారు. మండోదరిగా లక్ష్మీబాయి నటించారు. బహుభాషల కళాకారుల సంగమంగా భూ కైలాస్ చిత్రాన్ని పేర్కొనవచ్చు. ఈ చిత్రానికి మాటలు రాసిన బలిజేపల్లి లక్ష్మీకాంతం, బాలనటుడు మాస్టర్ విశ్వం తెలుగువారు. నిర్మాత ఏవి మెయ్యప్పన్, సంగీత దర్శకుడు ఆర్ సుదర్శనం తమిళులు. ఆర్ నాగేంద్రరావు, సుబ్బయ్య నాయుడు, లక్ష్మీబాయి, కమలాబాయి కన్నడిగులు. దర్శకుడు సుందరరావు నడకర్ణి మహారాష్ట్రీయుడు. ఇన్ని భాషల వారు కలిసి మరో భాషలో సినిమా తీస్తే ఎలా ఉంటుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ చిత్ర నిర్మాణ సమయంలో వ్యతిరేక ప్రచారం జరగడం గమనార్హం. అయినా అవేమీ పట్టించుకోకుండా చిత్ర నిర్మాణం కొనసాగించారు మెయ్యప్పన్. చిత్రంలో మండోదరిగా నటించిన లక్ష్మీబాయి మధుర గాయని. ఆవిడ తెలుగులో నటించిన ఏకైక చిత్రం ఇదే. ప్రేమానందమయ సదయ సుమధుళి అంటూ ఆవిడ పాడిన 2 పాటలు ప్రేక్షకుల ప్రశంసలు పొందాయి. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం శివాలయం సెట్ వేశారు. అయితే పవిత్రత పాటించకుండా సెట్లో టెక్నీషియన్లు సిగరెట్లు కాల్చడం, చెప్పులతో తిరగడం ఆ శివయ్యకి ఆగ్రహం కలిగించిందో ఏమో. ఆ సెట్లో షూట్ చేసిన సన్నివేశాలు ల్యాబ్కి వెళ్ళేసరికి ఎందుకు పనికి రాకుండా పోయాయి. దాంతో అపరాధం జరిగిందని గ్రహించి అందరూ చెంపలేసుకొని చాలా పవిత్రంగా మళ్ళీ ఆ సన్నివేశాలు తీశారు. 1940 డిసెంబర్ 14న విడుదలైన భూ కైలాస్ చిత్రం విజయం సాధించింది. ఈ చిత్రం ప్రింట్ ఇప్పుడు యూట్యూబ్లో లభిస్తుంది. ఆసక్తి కలిగిన వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు రెండవసారి వచ్చిన భూ కైలాస్ చిత్ర విశేషాలు చూద్దాం. అంతవరకు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలను పండించి పురాణ పురుషుడిగా, దైవాంశ సంభూతుడిగా తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ తొలిసారిగా ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషించారు. ఒక పాపులర్ నటుడు నెగటివ్ టచ్ ఉన్న పాత్ర పోషించాలని అనుకోవడం ఆ రోజుల్లో నిజంగా సంచలనమే. ఎన్నో విమర్శలు వినిపించాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రావణుడి పాత్ర పోషించి మెప్పించారు ఎన్టీఆర్. ఏవిఎం సంస్థతో అక్కినేనికి అంతకుముందే అనుబంధం ఉంది. ఒరు ఎరవు, వదిన వంటి చిత్రాలను ఆ సంస్థ నిర్మించగా అందులో అక్కినేని నటించారు. అలాగే మెయ్యప్పన్ ప్రారంభించిన సదరామ చిత్రంలో దొంగ పాత్రకు అక్కినేని ఎన్నికయ్యారు. కొంతకాలం షూటింగ్ జరిగింది కూడా. అయితే ఆ పాత్ర తీరు నచ్చక చిత్రం నుంచి తప్పుకోవడానికి నిర్ణయించి ఆ విషయం నిర్మాతకు చెప్పారు అక్కినేని. కానీ మెయ్యప్పన్ మొదట ఒప్పుకోలేదు. మీరు చేస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్స్కి చెప్పా, పోస్టర్స్ కూడా ప్రింట్ చేయిస్తున్నాం, దొంగ పాత్ర మీరు చేస్తే వెరైటీ అవుతుందని అనుకున్నాను అన్నారు మెయ్యప్పన్. ఏం చేయాలో తోచక విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి దగ్గరికి వెళ్ళి విషయం వివరంగా చెప్పారు అక్కినేని. నిజమేలే, అయిష్టంగా ఏం చేస్తావు అని తానే మెయ్యప్పన్కు ఫోన్ చేసి ఆడు చెయ్యళ్ళండి, మొండి ఘటం, పట్టుదల గలాడు, వదిలేయండి అని చెప్పారు చక్రపాణి. ఆ మర్నాడు మెయ్యప్పన్ దగ్గరికి వెళ్ళి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వబోయారు అక్కినేని. సరేలే, నాకు నువ్వేం డబ్బు ఇవ్వనక్కర్లేదు, నష్టం భరించనక్కర్లేదు, నీకు తగిన వేషం వస్తే అడుగుతాను, అప్పుడు మాత్రం తప్పకుండా చెయ్యి అని చెప్పారు మెయ్యప్పన్.
కొంతకాలం తర్వాత భూకైలాస్ చిత్రం తీస్తూ అక్కినేనికి కబురు చేశారు మెయ్యప్పన్. నారదుడి వేషం మంచి పాత్ర అని చెప్పారు. రావణుడిగా ఎన్టీఆర్ చేస్తున్నారు అని చెప్పారు. సరేనని అంగీకరించారు అక్కినేని. సదరామ చిత్రానికి పారితోషికంగా ఇచ్చిన 11,000 రూపాయలతో సరిపెట్టుకున్నారు అక్కినేని. నారదుడి పాత్ర పోషించడం అక్కినేనికి అదే ప్రథమం. సున్నితమైన హాస్యాన్ని అందిస్తూ కలహ భోజనుడిగా అక్కినేని కనబరిచిన నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. చిత్రంలోని ఇతర పాత్రలను కూడా ప్రముఖులే పోషించడం విశేషం. మయబ్రహ్మగా ఎస్వి రంగారావు, శివుడిగా నాగభూషణం, మండోదరిగా జమున, పార్వతీదేవిగా బి సరోజాదేవి, కైకసిగా హేమలత, కుంభకర్ణునిగా మహంకాళి వెంకయ్య నటించారు. ఇందులో రాముని అవతారం, రఘుకుల సోముని అవతారం అనే పాటలో రావణుడి భవిష్యత్తు ఎలా ఉంటుందో పార్వతీదేవికి వివరిస్తూ నారదుడు పాడే పాటలో సీతగా విజయ నిర్మల కనిపిస్తారు. బాలీవుడ్ నృత్యతార హెలెన్ సుందరాంగా అందుకోరా అనే గీతంలో పాల్గొన్నారు. విఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ సతీమణి కమలా లక్ష్మణ్ ప్రసిద్ధ నర్తకి. ఆవిడ మున్నీట పవళించు నాగశయన అంటూ సాగే పాటలో తన నృత్యంతో ఆకట్టుకున్నారు. సంగీత దర్శకద్వయం ఆర్ సుదర్శనం, ఆర్ గోవర్ధనం స్వరపరిచిన పాటలన్నీ పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఘంటసాల ప్రతిభ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో దేవ ధవళాచల మందిర గంగాధర అనే పాటను శివుణ్ణి స్తుతిస్తూ ఎన్టీఆర్, ఆ వెంటనే విష్ణువును కీర్తిస్తూ ఏఎన్ఆర్ నారాయణ హరి నమో నమో అని పాడతారు. వాళ్ళిద్దరే ఈ పాటను పాడారా అనే అనుభూతిని శ్రోతలకు కలిగిస్తూ తన గాత్రంలో తేడా చూపిస్తూ పలికిస్తూ ఘంటసాల మాస్టారు ఆ పాటను అత్యద్భుతంగా పాడారు. భూకైలాస్ చిత్రం షూటింగ్లోనే జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన కూడా చెప్పి తీరాలి. తరచూ షూటింగ్స్ లేటుగా వస్తూ సీనియర్స్ను గౌరవించకుండా ప్రవర్తిస్తూ తమ సహనానికి పరీక్ష పెడుతున్న నటి జమున మీద ఆగ్రహించి అగ్రనటులు ఏఎన్ఆర్, ఎన్టీఆర్ పై ఆమెతో కలిసి నటించకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందుకది భూకైలాస్ చిత్రం షూటింగ్ వేదిక అయింది. ఆ సినిమా నుంచి 4 ఏళ్ల పాటు వీరిద్దరూ జమునతో కలిసి నటించలేదు. మళ్ళీ గుండమ్మ కథ చిత్రంతో వీరి ముగ్గురి కలయిక మొదలైంది. భూకైలాస్ షూటింగ్ సమయంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ రావణ బ్రహ్మగా కన్నడంలో భూకైలాస్ చిత్రాన్ని ప్రారంభించారు మెయ్యప్పన్. అయితే తెలుగు సినిమా కంటే ముందు 1958 ఫిబ్రవరి 5న ఆ చిత్రం విడుదలైంది. తెలుగులో టాప్ స్టార్స్ నటించడం వల్ల వారి కాల్ షీట్స్ అడ్జస్ట్ కాక నిర్మాణంలో కొంత జాప్యం జరిగి మార్చి 20ని విడుదల చేశారు. కన్నడ, తెలుగు భాషల్లో భూకైలాస్ విజయం సాధించింది. తెలుగు చిత్రాన్ని తమిళంలోకి అనువదించి రిలీజ్ చేసి అక్కడ కూడా హిట్ అయింది. భూకైలాస్ చిత్రంలో ఎన్టీఆర్ బాగా నటించిన రావణుడిగా రాజ్ కుమార్ బాగా చేశాడనే టాక్ రావడంతో ఎన్టీఆర్లో పట్టుదల పెరిగింది. తన అభిమాన పాత్ర అయిన రావణాసురుడిని అందరి మనసుల్లో నిలిచిపోయేలా చేయాలని భావించారు ఎన్టీఆర్. ఆ సమయంలోనే తనకి సన్నిహితుడైన ధనేకుల బూచి వెంకటకృష్ణ చౌదరి ఒక పుస్తకంతో ఎన్టీఆర్ దగ్గరకు వచ్చారు. 40కి పైగా రామాయణ గ్రంథాలను సేకరించి శోధించి రావణుడిలోని రసజ్ఞతను అద్భుతంగా ఆవిష్కరించిన పుస్తకం అది. రావణుడిగా తనకి మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుందని తన గురువు కేవీ రెడ్డి దర్శకత్వంలో సీతారామ కళ్యాణం సినిమా తీయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే మాయాబజార్ చిత్రంతో శ్రీకృష్ణుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ రావణుడిగా నటించడానికి కేవీ రెడ్డి అంగీకరించలేదు. ఎన్టీఆర్కు నచ్చజెప్పినా ఆయన అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి సీతారామ కళ్యాణం చిత్రం తీశారు ఎన్టీఆర్. రాముడి పాత్ర కూడా నువ్వే వేయన్నయ్య అని త్రివిక్రమరావు చెప్పారు. ఎన్టీఆర్ ఒప్పుకోకుండా వర్ధమాన నటుడు హరనాథ్తో రాముడి పాత్ర చేయించారు ఎన్టీఆర్. సీతగా గీతాంజలి నటించారు. 1961లో విడుదలైన సీతారామ కళ్యాణం ఘన విజయం సాధించి రావణుడి పాత్రతో ఎన్టీఆర్కు ఎంతో పేరు తెచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.